హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పేరు క్రిస్పీ కార్న్. చాలా హెల్తీగా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం రెసిపీని నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఒక కప్పు కార్న్ని వేసి ఒక 80% వరకు మాత్రమే బాయిల్ చేయండి. కంప్లీట్గా కాదండి, ఓన్లీ 80% మాత్రమే బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ అంతా వడపోసి కార్న్ని కొంచెం సేపు ఆరనివ్వండి. టిష్యూలో వేసుకున్నా పర్వాలేదు. అలా ఆరిపోయిన కార్న్ని ఒక ప్లేట్లో తీసుకుని అందులో ఒక చిన్న కప్పుతో రైస్ ఫ్లోర్, బియ్యపు పిండి, అదే చిన్న కప్పుతో కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు వేసి దీన్ని బాగా కార్న్కి అంతా పట్టించాలి. ఇలా అయిన పిండిని కొద్దిసేపు ఉన్నాక చేత్తో కలుపుతూ పట్టించాలి. కార్న్ ఎప్పుడు వాటర్ రిలీజ్ చేస్తూనే ఉంటుందండి, అందుకని కార్న్ మొత్తం బాగా ఆరిన తర్వాత మాత్రమే ఈ పిండి అంతా కలపాలి. ఇలా కలిపిన దాన్ని మీరు ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేయొచ్చు, లేదా ఓవెన్లో బేక్ చేయొచ్చు, లేదా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ వేసి, ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో ఒక చిన్ని టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుతున్నాను. కలిపి ఎయిర్ ఫ్రైయర్ చేసే ప్యాన్లో పెట్టి 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 to 12 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. అది డీప్ ఫ్రై చేయాలనుకున్న వాళ్ళు నేను ఒక టిప్ చెప్తాను. మీరు డీప్ ఫ్రై చేయొచ్చండి, కానీ ఖచ్చితంగా అవి పేలుతాయి. సో దానికోసం మీరు ఒక జల్లెడని, ఇప్పుడు నేను వడపోసిన స్టీల్ జల్లెడ ఉంది కదా, అలాంటిది ఏమైనా ఆయిల్ పైన మూత పెట్టాలి. ఇవి ఖచ్చితంగా పేలుతాయండి. ఏ యూట్యూబ్లోనూ పేలుతాయని చెప్పడం లేదు, బట్ ఇవి ఖచ్చితంగా పేలుతాయి. మీకు ఆ భయం ఉంటే మాత్రం మీరు ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు. ఇలా ఎయిర్ ఫ్రైయర్లో చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం కలపాలి. ఫైనల్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ తడకా ఇచ్చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, క్యాష్యూస్, 1 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసి ఇవన్నీ హై ఫ్లేమ్ మీద మాత్రమే టాస్ చేయాలి, లేదంటే కార్న్కి ఆ స్మోకీ ఫ్లేవర్ రాదు. ఇలా హై ఫ్లేమ్ మీద టాస్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ బేక్ చేసుకున్న కార్న్ని ఇందులో వేసి అదే హై ఫ్లేమ్ మీద కొంచెం సేపు టాస్ చేస్తూ కలపాలి. మీకు నచ్చితే ఇందులో కూడా పైన కొంచెం కారం వేసుకోవచ్చు. సో దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన క్రిస్పీ కార్న్ చాలా హెల్తీగా ఆయిల్ లేకుండా రెడీ అయిపోతుంది. సో మీరు ఇలా చేసి మీలో ఎంతమందికి ఇది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.